నమస్తే. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతున్నది, ఎవరు గెలవబోతున్నారు, ఎవరెవరు పోటీ చేయబోతున్నారు ఒక చర్చ జరుగుతుంది. సో ఇవాళ నామినేషన్లు చాలామంది వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కావచ్చు, రీసెంట్గా సునీతా మాగంటి కావచ్చు బీఆర్ఎస్ తరఫు నుంచి. సో ఎవరికి వాళ్ళు ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు మరికొంతమంది నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ గారు, ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఓకే, ఈమె దాఖలు చేశారా? ఓకే. సో ఏంటంటే మీరు నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజల ఆశలను ఆశయాలను రక్షించడానికి ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్-డి పార్టీ. మా టీఆర్ఎస్-డి పార్టీకి తెలంగాణ 33 జిల్లాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ రోజున భారీగా టీవీ9 ఆఫీస్ నుంచి వచ్చి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో. మా పార్టీ ఒక దళిత మహిళను కంచర్ల మంజూషాను ఈరోజు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయించాము. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే 1300 మంది అమరవీరుల రక్తాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణను రక్షించవలసిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు యొక్క ఏదైతే ఆశ ఉందో, ఏదైతే ఆకాంక్ష ఉందో, ఏదైతే గుండె చప్పుడు ఉందో ఆ టీఆర్ఎస్-డి పార్టీని మేము ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చాం. ఈ రోజున మా సోదరిమణి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూష గారు ఒక దళిత మహిళతో ఈరోజు నామినేషన్ వేయించాం. తెలంగాణలో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాం. అదేవిధంగా మాకు తెలంగాణ 33 జిల్లాల్లో చాప కింద నీరు లెక్క మా పార్టీ ముందుకు పోతుంది. తెలంగాణలో మాది ప్రత్యామ్నాయ పార్టీ టీఆర్ఎస్-డి అనేది రాబోయే 2029 ఎన్నికల్లో టీఆర్ఎస్-డి పార్టీ యొక్క అవసరం లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాం. అభ్యర్థిగా మిమ్మల్ని బరిలోకి దించారు. ఇంతకుముందు టీఆర్ఎస్ అంటే సో తెలంగాణ రాష్ట్ర సమితిగా అందరికీ తెలుసు, అది బీఆర్ఎస్గా మారింది. సో దీంతో కొంత బీఆర్ఎస్కి మైనస్ అయ్యే అవకాశం ఉందా మీ పార్టీతో? ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రజల కోసము మరి ఈ పార్టీని మేము పెట్టాము. తర్వాత ఈరోజు టీవీ9 ఆఫీస్ నుంచి ఇక్కడి వరకు భారీ ర్యాలీతో మరి వచ్చి మేము నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత ఈ ప్రచారం కూడా మేము ఉధృతంగా సాగిస్తాము. నవంబర్ 2 నుంచి మాది షెడ్యూల్ మొదలైంది. ఇంకా పేద బడుగు బలహీన వర్గాల వారికి మేము అండగా నిలుస్తాము. ఎక్కడైతే మరి సమస్య ఉందో అది మరి తీసుకొని మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే మేనిఫెస్టో ఏమైనా ప్రకటించే అవకాశం కనబడుతుందా? ఇండివిజువల్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీరు చేసే పనులు ఎట్లా ఉండబోతున్నాయి జూబ్లీహిల్స్ ప్రజలకు? మేనిఫెస్టోను కూడా మేము డిక్లేర్ చేశాం. రైతు రక్షణ, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యము, ఉపాధి కల్పన, ఫీజు రియంబర్స్మెంటు, జయశంకర్ క్యాంటీన్స్, మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న వికలాంగులకు వితంతువులకు 6000 పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, రేషన్ సౌకర్యాన్ని కల్పించాలని, డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ₹1,00,000 ఇస్తున్నారు. ఈ 5 లక్షలు మళ్ళీ ప్రభుత్వం వచ్చేదాకా వీళ్ళు 4 లక్షల రూపాయలు అప్పు తెచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అంటే తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల తెలంగాణగా ఊబిలో తెలంగాణగా కూరుకుపోయింది. ఈరోజు 10 లక్షల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. ఒక్కొక్క కుటుంబం మీద 5 లక్షల అప్పు ఉన్నది. మన నీళ్ళు ఏమైనాయి, మన నిధులు ఏమైనాయి, మన నియామకాలు ఏమైనాయి, మన యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. పేదరికం పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి, మహిళల మీద మానభంగాలు రేప్ కేసులు పెరిగిపోయాయి, గంజాయి మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ వ్యవస్థ బాగుపడిన సందర్భం లేదు. పట్టెడన్నం పెట్టే రైతన్న భారతదేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం కుంటుపడిపోయింది, పారిశ్రామిక సేవా రంగాలు కుంటుపడిపోయాయి. తలసరి ఆదాయంలో నెంబర్ 1గా తెలంగాణ ఈరోజు దివాలా తీసింది. జాతీయ ఉత్పత్తిలో కూడా తెలంగాణ దిగువ స్థాయిలో ఉన్నది. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్-డి పార్టీ మీకోసం ఏర్పడ్డది, మీ ఆశల కోసం, ఆశయాల కోసం ఏర్పడ్డది. కాబట్టి మేము గెలిపే లక్ష్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోరాడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తెలంగాణ రక్షణ సమితిగా టీఆర్ఎస్-డి పార్టీగా ఏర్పడ్డది. ఇది
గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత దెబ్బ మీద దెబ్బ పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజలకు పోతున్నటువంటి వేళ మరి టీఆర్ఎస్ పేరిట కొత్త పార్టీ తెరమిదికి రావడం, టీఆర్ఎస్ డి పార్టీగా రావడం, సో ఇది కొంత కేసీఆర్కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఏదేమైనా ఒక దళిత సోదరిని మరి బరిలోకి తీస్తూ ఉంది టీఆర్ఎస్ డి పార్టీ. బలమైనటువంటి నమ్మకం ఉంది గెలుస్తామని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంతవరకు ఈ టీఆర్ఎస్ డి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.